బ్రో ఇంత పెద్ద కీబోర్డ్లోని ఒక కీ ఉంది, దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు. అదే ఈ కీ. బేసిక్గా ఈ కీ నా ల్యాప్టాప్ కీబోర్డ్లో కూడా ఉంది, కానీ చాలా మందికి ఈ కీ కోసమే తెలియదు. ఈ కీకి ఒక పేరు కూడా ఉంది, అదే మెన్యూ లేదంటే అప్లికేషన్ కీ కూడా అంటారు. మరి బ్రో ఇంతలాగా ఈ కీ కోసం చెప్తున్నావు కదా, ఈ కీ ఏం చేస్తుందో తెలుసుకోవాలి కదా. ఈ కీ ఏం చేస్తుంది అంటే బేసిక్గా సో మన మౌస్లోనే రైట్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ ఏవైతే ఓపెన్ అవుతాయో సేమ్ ఆప్షన్స్ ఈ కీ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి, అంతే. అది ఈ కీ చేసే పని. ఎగ్జాంపుల్కి చూపిస్తాను. నేను ఏదో ఒక ఫోల్డర్ తీసుకున్నాను. క్యాప్కట్ మీకు వచ్చాక ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. అదే ఈ బటన్ ప్రెస్ చేశాను అనుకో, సో మౌస్లో రైట్ క్లిక్ చేసినప్పుడు ఏవైతే ఆప్షన్స్ ఓపెన్ అవుతాయో సేమ్ ఆప్షన్స్ ఈ బటన్ లేదా ఈ కీ ప్రెస్ చేసినప్పుడు ఓపెన్ అవుతాయి. అది ఈ కీ చేసే పని. అండ్ కీబోర్డ్లో ఇంకొక కీ ఉంది, ఆ కీ ప్రెస్ చేసినా కూడా సేమ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. షిఫ్ట్ ప్లస్ F10 ప్రెస్ చేసినా సేమ్ ఆప్షన్సే ఓపెన్ అవుతాయి. అది గైస్ ఈ కీ కోసం ఒకవేళ మీకు ముందుగానే తెలిసినట్టయితే లేదా ముందు ఎప్పుడైనా ఈ కీని వాడినట్టయితే కామెంట్లో చెప్పండి.